పెన్షన్ రివిజన్ అంశంలో డివోటీ పెన్షన్ అసోసియేషన్లతో మొట్టమొదటిసారి ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో సూత్రప్రాయంగా డీలింకింగ్ అంగీకరించిన తర్వాత, సార్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, నా పీపీఓ పంపమంటారా, ఏమేమి డబ్బులు వస్తాయి, ఎంతకు వస్తాయి క్యాలిక్యులేట్ చేసి చెబుతారు. కానీ ఈ రకమైన ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఇవి లైన్మెన్లో ఆర్ఎంలో అడిగేది కాదు, బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఒకసారి ఏమొస్తాయి సార్ అనే విషయాలు పెద్ద పెద్దోళ్ళే అడుగుతున్నారు. అయితే ఇక్కడ సంబంధించిన అంశం ఏంటంటే, పెన్షన్ రివిజన్తో పాటు జరగాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ అంశాలు అనంటే, కొన్ని రూల్స్ మార్చాలి, ఆ రూల్స్కి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది డివోటీ. దానికి బిఎస్ఎన్ఎల్కి సంబంధం ఉందా అంటే కొన్ని అంశాల్లో బిఎస్ఎన్ఎల్కి కూడా సంబంధం ఉంటుంది. ఈ అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారం డివోటీదే. దానికి అప్రూవల్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ, ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశంలో ఎక్స్పెండిచర్ శాఖ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, పర్సనల్ శాఖ, ఈ మినిస్ట్రీలన్నీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మీకు 2-3 ఉదాహరణలు చెప్తా. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి కనీస పెన్షన్ 9,000, మ్యాక్సిమం పెన్షను 1,50,000 అనుకుంటా, 1,50,000. కానీ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షనర్లకి కనీస పెన్షను 3,500, మ్యాక్సిమం 45,000. ఇది ఎట్లా మరి? వాళ్ళకు 9,000 ఏంటి, మనకు 3,500 ఏంటి అని అంటే, 7వ వేతన సవరణ సంఘం పెన్షనర్లకు సంబంధించిన అనేక అంశాల మీద రూపొందించిన రూల్స్ అన్నీ కూడా డివోటీ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వర్తింపజేస్తా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ 9,000 ఆర్డర్ ఇవ్వాల. కనీస పెన్షన్ 9,000 ఉండాలి అన్న ఉత్తర్వు మాత్రం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు వర్తింపజేస్తా ఉత్తర్వు ఇవ్వాల. కారణం ఏంటి అనంటే, పెన్షనర్లకు సంబంధించిన మినిమం రూల్ ఏంటి, నీ చివరి నెల జీతం ఎంతైతే, జీతం అంటే చివరి నెల నీ వేతన బేసిక్ ఎంత ఉందో దాంట్లో 50% నీకు వస్తుంది పెన్షన్ అన్నాం. బిఎస్ఎన్ఎల్లో మినిమం పే స్కేల్ ఎంత, 7,760. ఆర్ఎంగా రిక్రూట్ అయితే వచ్చే NE1 పే స్కేలు 7,760 రూపాయలు. దాంట్లో 50% ఎంత, 3,600 చిల్లర అవుద్ది. 3,500గా దాన్ని ఫిక్స్ చేశారు. అది 9,000గా మారాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి మరి 9,000 ఎందుకుంది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక గ్రూప్ డి కొత్తగా రిక్రూట్ అయితే కనీస వేతనం, కనీస బేసిక్ 18,000. 18,000లో సగం ఎంత, 9,000. కాబట్టి వాళ్ళ పెన్షన్ 9,000 ఉంది. కనీస పెన్షన్ అంటే మినిమం అంత ఉండాలి బేసిక్లో, దాని మీద డిఏ కలుపుకొని వస్తాయి. మన స్కేల్ మారలేదు కాబట్టి, స్కేలు మారకుండా కనీస పెన్షన్ 9,000 పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి మీ పే స్కేల్ మారలేదు, అందుకని మీ మినిమం పెన్షన్ మార్చలేదు అని వాళ్ళు ఉత్తర్వు ఇవ్వాలి. మిగతా ఆర్డర్లు ఇచ్చారంటే మిగతా ఆర్డర్లు ఇచ్చారు, మనకు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి రేపు పెన్షన్ రివిజన్ మనకు జరిగితే, ఆ పెన్షన్ రివిజన్లో కొత్త వేతన స్కేళ్ళు మనకు నాన్ ఎగ్జిక్యూటివ్లకి రూపొందించాల్సి ఉంటుంది. ఆ రూపొందించాల్సిన స్కేళ్లతో పాటు ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ కూడా అనుమతించాల్సి ఉంటుంది. వాళ్ళకి రికమెండేషన్స్, పే కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడే కొంతమంది యూనియన్ నాయకులు మాతో అవసరం పడింది, నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేళ్ళు నిర్ణయించాలంటే గుర్తింపు యూనియన్లతో ఒప్పందం కుదరాలి కదా అని అన్నారు. ఒప్పందం కుదిరింది, దాన్ని డివోటీ ఇంకా అనుమతించలేదు. మీకు 3 సంవత్సరాల లాభాలు లేవు కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే
మీ కనీస పెన్షన్ని ఒప్పుకోవాలి, మీ మ్యాక్సిమం పెన్షన్ ఎంత ఉందో రూపొందించాలి, ఫ్యామిలీ పెన్షన్ కనీసం ఎంత ఉండాలో నిర్ణయించాలి, ఫ్యామిలీ పెన్షన్లో గరిష్టం ఎంత ఉండాలో నిర్ణయించాలి. వేతన స్కేళ్లు నోషనల్గా ఇచ్చి ఆ నోషనల్గా యూనియన్లతో సంబంధం లేకుండానే అవి ఒప్పుకునేటట్టు ఉండాలి. ఇవి డీలింకింగ్లో మిగిలి ఉన్న ప్రధానమైన అంశాలు. చాలామంది ఇప్పటికీ డీలింకింగ్ ఏంటి సార్ అని అంటే పే కమిషన్కు సంబంధం లేకుండా ఉండటం అయ్యా అని గుడ్డిగా సంగతి. పే కమిషన్ లేదు సార్, మరి స్కేల్ ఎంత వస్తుంది? స్కేల్ కావాలంటే యూనియన్ వాళ్ళు ఉండాలంటగా. స్కేల్ కావాలంటే యూనియన్ వాళ్ళు ఉండాలి అనేది ఇప్పటిదాకా ఉన్న రూలు. పెన్షన్ మారాలి, పెన్షన్ పెరగాలి అని అంటే పే కమిషన్తోనే సంబంధం ఇప్పటిదాకా ఉన్న రూల్ అది. భారతదేశంలో ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో పే కమిషన్ లేకుండా పెన్షన్ రివిజన్ జరిగిన సందర్భం లేదు. ఐడిఏ పే స్కేళ్ల మీద 3 నెలలకు ఒకసారి డిఏ తీసుకుంటా పెన్షన్ కూడా సవరించబడిన సందర్భం భారతదేశంలో ఒక బిఎస్ఎన్ఎల్కే ఉంది. దీనికి సపరేట్మైన ఒక రూల్ రూపొందించారు, మిగతా వాళ్ళకి ఈ రూల్ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఒక రూల్ని కాదని పే కమిషన్కి సంబంధం లేకుండా పెన్షన్ రివిజన్ అన్న అంశం సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదించిందో, ఈ ఆమోదించిన రూల్స్కి అనుగుణంగా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. పే స్కేల్ ఎలా రూపొందిస్తారు అన్న అంశం మీద రూల్ రూపొందించాలి. మనకు ప్రత్యేకంగా 37A ఒకటి ఉంది. ఐడిఏ మీదనే పెన్షన్ అని డిసైడ్ చేశారు. ఐడిఏ మీద ఉంచాలా, సిడిఏ మీద ఉంచాలా అంటే అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ప్రారంభించిన సంస్థ ప్రారంభమైన తేదీ నుంచి సంస్థ మూసేసిన తేదీ వరకు ఒకే రకమైన ఐడిఏనా సిడిఏనా ఏదో ఒకటే ఉండాలి తప్ప మాటి మాటికి మార్చుకునే వెసులుబాటు లేదు అని కోర్టు తీర్పులు ఉన్నాయి. నాన్ యూనియనైజ్డ్ అంటే గుర్తింపు యూనియన్లతో సంబంధం లేకుండా పే స్కేల్ ఎలా నిర్ణయిస్తారు అన్న రూల్ రూపొందించబడాలి. 1/1/2017 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి, అంతకుముందు ఉన్న ఉద్యోగస్తులకి ఎటువంటి వేతన అనామలీ లేకుండా రూల్స్ రూపొందించాల్సి ఉంటుంది. నేను ఇందాకే చెప్పినట్టు కనీస పెన్షను, మ్యాక్సిమం పెన్షను, కనీస ఫ్యామిలీ పెన్షను, మ్యాక్సిమం ఫ్యామిలీ పెన్షను నిర్ణయించాల్సి ఉంటుంది. ఎందుకనంటే గతంలో మనకు 3,500 కనీస పెన్షన్ ఉంది. 3,500 కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి 9,000 ఉంది. ఇవన్నీ నిర్ణయించబడాలి, రూల్స్ రూపొందించాలి, అనామలీ రాకుండా ఉండాలి. ఇంకొకడెవడో కోర్టుకెళ్ళి సార్ నాతో పాటు 2018లోనో 19లోనో ఉన్న వాడికి లాస్ట్ పే డ్రాను మార్చి పెన్షన్ ఇచ్చారు సార్, నాకు మాత్రం నేను వర్కింగ్లో ఉన్నానని నాకు అన్యాయం చేశారు అని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 5 చోట్ల కోర్టు కేసులు ఉన్నాయి పెన్షన్ రివిజన్ మీద. కోర్టులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సాంకేతిక సమస్యలు. అబ్బో ఇవన్నీ ఎప్పుడు కావాలి సార్, అట్లయితే మీరు అది సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు, ఒక 75% మనకు పని అయిపోయినట్లే అని ఒక వీడియో పెట్టారు, అయితే కాలేదా సార్ అని అడగండి. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, వర్కింగ్ ఎంప్లాయీస్కి పే కమిషన్ ఇస్తాం అని రేపొద్దున గవర్నమెంట్ ఒప్పుకుందనుకోండి, ఇమ్మీడియట్గా వచ్చే నెలకు ఆర్డర్ రాదు. ఆ ఒప్పుకున్న దానికి అనుగుణంగా అనేక రకాలైన ఇష్యూలు సెటిల్ చేయాల్సి ఉంటుంది. లాభాలు ఉండాలి, లాభాలలో ఎంత 20% కంటే ఇచ్చుకోకూడదు, మించి ఇవ్వకూడదు ఖర్చు అని రూల్ ఉంది. ఈ రూల్స్ అన్నీ కాదని అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మీకు ఎగ్జంప్షన్ తెచ్చుకొని మీకు ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని పనులు చేయాలి. కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, క్యాబినెట్ మేము ప్రిపేర్ చేయాలి, దానికి ఆర్థిక శాఖ ఒప్పుకోవాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక రూల్ అమెండ్ చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులతో సంబంధం లేకుండా మీకు పెన్షన్ రివిజన్ ఇస్తాము అని ఒప్పుకున్న తర్వాత ఎలా ఇవ్వాలో రూల్స్ ఫ్రేమ్ చేయాలి కదా. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసే సందర్భంలో కొన్ని హర్డిల్స్ ఉంటాయి. ఒక కొత్త వ్యవస్థ ఇది, భారతదేశంలోనే రూపొందించబడుతున్న ఒక కొత్త వ్యవస్థ.
నేనే చేశాను అట్లా ఎట్లా వస్తుందబ్బా? ఆ అసోసియేషన్ చెప్పేది తప్పు, నేను చెప్పేదే కరెక్టు. ఈ పోట్లాడుకునే వాళ్ళు సిద్ధాంతాలు రాద్ధాంతాలు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. లెట్ దెమ్ డూ దెయిర్ ఓన్ బిజినెస్. వాళ్ళ అసోసియేషన్ బెనిఫిట్ కోసం, వాళ్ళ అసోసియేషన్కి పేరు రావాలన్న తపన కోసం వాళ్ళు పడే తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకుని నవ్వుకుని ఊరుకోండి. కానీ ఈ మిగతా రూల్స్ అన్నీ ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ కావాలని అంటే రూల్ ఫ్రేమ్ చేయటం అనేది ఇట్లా చేయి సార్ అట్లా చేయి సార్ అని మనం వెళ్ళి అడిగితే డిఓటి స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్లు ఏమంటారు తెలుసా? మేము రూల్స్ ఫ్రేమ్ చేసిందే మేము, మాకొచ్చి 2003లో ఈ రూల్ ఉంది, 1998లో ఈ రూల్ ఉందని మాకు చెప్తారంటే ఆ రూల్ ఫ్రేమ్ చేసిందే మేమైతే అని అంటారు వాళ్ళు. ఎందుకు? దే ఆర్ ద రూల్ మేకర్స్, వీఆర్ ద రూల్ ఫాలోవర్స్. వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్స్